రాజేస్తారు చాలా అందంగా రెడీ అయ్యేది. బాహుబలిలో అనుష్కలా ఉన్నావు. ఏంటి అలా ఉన్నారా? అదే ఆ ఫస్ట్ పార్ట్ లో పొలం ఏర్పడుతుంది కదా, ఆ అనుష్క. నేను ఎన్ని రోజులు ఒక మాట చెప్పాను కదా, కుక్కి కట్టే గుర్తించండి. ఆ పక్కన అంకంపన వస్తువులు పొందిన దంపతులు అమ్మాయి పొందినప్పటి విరాళం చేసిన అమ్మాయి ఎల్లవెల్ల వారికి ఉద్యమం కలగజేయండి. అందరికి కూడా బాగా రాజేస్తారు చాలా అందంగా రెడీ అయ్యేది. బాహుబలిలో అనుష్కలా ఉన్నావు. ఏంటి అలా ఉన్నారా? అదే ఆ ఫస్ట్ పార్ట్ లో పొలం ఏర్పడుతుంది కదా, ఆ అనుష్క. నేను ఎన్ని రోజులు ఒక మాట చెప్పాను కదా, కుక్కి కట్టే గుర్తించండి. ఆ పక్కన కూడా అదే పనిగా చూస్తున్నారంటే అది మాత్రం పట్టించుకోరు. ఒక్కసారి వాడిని క్లియర్గా చూడండి, వాడే గుర్తిస్తాడు. మళ్ళీ నేనెందుకు? కనీసం బాత్రూమ్ డోర్ పెట్టించండి. ఆ ఎదురు కూర్చున్న వ్యక్తి తొంగి చూడబోయాడు. తొంగి చూడబోయాడా? చూశాడా? చూస్తే నువ్వు చంపడం ఎందుకు, వాడే తెచ్చేవాళ్ళే. కానీ అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుగా లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకోవడానికి అప్పుడు కలదు. దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదు. ఆ చదివింపులు ఏమి వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకుని తెచ్చా. అక్కడ కారుకులు ఉండి లేదంటే మొత్తం చేస్తారు, అందరూ వేసారు. నాకేం వస్తాయి? నువ్వు పోనీ ఎప్పుడు మా వాళ్ళు తింటా ఉంటారు. ఏ రోజైనా మీ వాళ్ళకి నగలు ఎట్లా పెట్టారా? నగలు నట్రా పెట్టడానికి మాది కళ్యాణ్ గోల్వేస్ కాదు, కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే ఉద్దేశాలు కొబ్బరి తాగొచ్చారా? తాగొచ్చారంటే మగాళ్ళన్నా కొంచెం తాగుతారే. ఈ సైడ్ మా బ్యాచ్ వాళ్ళు కొంచెం వేయలేదా? అదిగో ఆ సైడ్ ఏదో ఉత్సాహం కోసం కొంచెం తాగుతాం, తప్పే ఉంది. మరి రాత్రికి విగ్గు తీసి గోడకుండా కొక్కానే తయారిస్తుంది. మరి కాదా? సార్ అడిగారు సార్, ఇలా వెళ్తే మనకి యాక్సిడెంట్ వస్తుంది. అలా వెళ్తే ఏమి రాదు, చేయలేక వస్తుంది. ఇలా వెళ్ళు. అవునా? ఏం లేదు సార్, నేను పెళ్లి చూపులకి వెళ్తున్నాను. పెళ్లి చూపులకి వెళ్తున్నావా? ఇలా రా, ముందుగా చెప్పు. అబ్బాయి పెళ్లి గారి కుర్రాలు ఉంటే ఒకసారి ఓవేసుకోండి. ఇలా ఓవేసుకున్న వాళ్ళంటే ఒక మంచి మాట చెప్తా. ఆడరేపు మీకు పెళ్లి సెట్ అయ్యి కట్టాల కారు విషయానికి వస్తే స్కూటర్ ఇస్తారంటే కారు కావాలని అడగండి, కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలని అడగండి, వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే వాళ్ళ అమ్మమ్మని అడగండి, చేసుకోండి, బాగుంటది. అదేంటి సార్ అలానే సార్? ఎవడిడు నీకు తెలిసినోడా? తెగ మాట్లాడేస్తున్నావు. అడ్రస్ తెలియదు తెలుపు. ఏంటి తెగ రెడీ అయ్యావు? ఏంటి ఏమైనా ప్రాణం ఉందా నీకు? ఏమండి చెప్పడం మర్చిపోయా. ఈ మధ్యన పడితే రీల్ చేస్తున్నాం కదా, అది ఫుల్ ట్రెండ్ అయిపోయి ఒక డైరెక్టర్ చూసి నాకు సినిమాలో ఫ్యానిడే సినిమాలో ఛాన్స్ ఇస్తానండి. నేను ఇందాక బాలరాజు గారు ఇల్లు మొత్తం తీసి పెట్టేసావు ఇన్స్టాగ్రామ్ లో, అదేనా? ధర్మ పరిరక్షణ దురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, సుబ్బారావు కొట్లో సున్నుండా. నీ డైలాగు లేకుండా నువ్వు వినకుండా ఉండదు డైలాగా. సార్ డైరెక్టర్ అయ్యాడు నాటకుడు దర్శకుడు వచ్చి చెప్పు కదా. అలా కాదు సార్, ఈవిడే నా హీరోయిన్. నేను చెప్పింది నేనేనండి. ఎంత అందంగా ఉన్నారు. ఎన్నాళ్ళు ఎక్కడ దాచారండి? ఇన్నాళ్ళ జూలో దాచాం, నిన్నే బయటికి తెచ్చాం. ఊరుకోండి సార్, ఒక్కసారి ఈ అమ్మాయి ఎలా తెర మీదకి వస్తే ఉంటుంది. తెర మీదకి రాదండి, తెరనక్కే. అలా కాదు సార్. ఏమండి సరే రండి. ఇంతకు ముందు మీరు ఏం సినిమా తీశారండి? ఇంతకు ముందు లంగా. లంగా ఆడిందా ఊడిందా? ఈ సినిమా పేరు ఏంటో తెలుసా? దాగిన చొక్క. దాగిన చొక్క. దాల్చిన చెక్క ఏం కాదు. కానీ తల మీద దెబ్బ ఏంటిది? ఇది నిన్న మార్కెట్ లో ఆ సుబ్బారావు గారు రాడు తీసుకొని కొట్టాడండి. ఆ సుబ్బారావు రాడు తీసుకు కొడితే నువ్వు చూస్తా ఊరుకున్నావా? నీ చేతులు ఏమి లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతుల్లోనే ఉంది. అప్పుడు మరి ఒళ్ళంత దెబ్బలేంటి? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిరా. బట్టలు ఉతికి దెబ్బలు వెళ్తాయా? నా ఒంటి మీద ఉన్నప్పుడు ఉతికిందిరా. నీకు అవసరమా? నువ్వు ముందు సినిమా ఆ కథ చెప్పొచ్చు కదా. రండి కథ చెప్తాను. ఇక్కడ చెప్పు, కథలు పడవద్దు, కథ చెప్పు చాలు. సరే, స్టోరీ ఏంటంటే మనం హీరోయిన్ పోలవరం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తా ఉంటారు హీరో కోసం. అప్పుడు హీరో రోడ్డు దాటుకుని స్లో మోషన్ లో పరిగెట్టుకుంటా వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ అప్పటిదాకా ఉండదు. హీరోయిన్ ఎప్పుడైతే బస్ స్టాండ్ లో నుంచిందో అప్పుడే వస్తాయి చిల్లర. ఎలా వేసి వెళ్తుంటారు. సరే సరే కానీ ఇప్పుడు మన సినిమా హీరో గారు వస్తున్నారు. హీరోనా? అడుగు. అబ్బా, ఆయన చూడాలని నాకు ఉంది. అభిమానులందరికీ నమస్కారాలు. ఓకే, ఇంత ముందు డ్రెస్ లో వచ్చాను. ఇప్పుడు ఈ డ్రెస్ గురించి ఇలా